मध्वरेतायमाने सरस्वतीं सुकृत आह्वयन्ते सरस्वती दाशुषे वार्यं दत्। ओम शांति शांति शांति। कन्या निर्माण शिबिर साधिकलु पुरोहित निर्माण शिबिर साधिकलु निर्वाहकुलु వైదిక భక్తులు ఈరోజు ఈ 15 రోజుల శిబిర సమాప్తి ఉత్సవం చేసుకుంటున్నాం. ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః. ఆహారము, నిద్ర, భయము, సంతానోత్పత్తి అన్ని జీవులకు సమానం. ధర్మం ఒక్కటే ఇతర జీవుల నుండి మనిషిని వేరు చేస్తోంది. పశుపక్షులకు కూడా ధర్మం ఉంది, అది సహజ ధర్మము. కానీ మనిషికి విశేషమైన ధర్మం ఉంది. కనుక ఆ ధర్మము తెలుసుకోవాలంటే వేదమాత మాత్రమే శరణ్యం. అందుకే ఈ బ్రహ్మాండాన్ని సృష్టించి అంతటితో ఊరుకోకుండా భగవంతుడు వేదమాతను కూడా మనకు అందించాడు. వేదాలు చదవకుండా, వేదోపదేశం వినకుండా, వైదిక కర్మలు చేయకుండా ఎవ్వరూ కూడా పరిపూర్ణమైన శాంతిని పొందలేరు. ఈ మానవ జన్మ విముక్తి మోక్షాన్ని కూడా పొందలేరు. అందుకే మనము ఇక్కడ వైదిక శిక్షణ శిబిరం ఇది. వేదమాత ఉపదేశాలను మనము ప్రేమపూర్వకముగా ధర్మానుసారముగా యథాయోగ్యంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈనాడు ప్రపంచమంతటా ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయి. ఎలా ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలి, మానవ జాతిని నాశనం చేయాలనేది శిక్షణ ఇస్తున్నారండి. వేల మంది అందులో శిక్షితులు అవుతున్నారు. వాళ్ళు సూయిసైడ్ బాంబర్స్, అంటే వాళ్ళు స్వయంగా సూయిసైడ్ అంటే ఆత్మహత్య చేసుకుంటారు, వచ్చి బాంబు పేల్చుకొని వాళ్ళు చచ్చిపోతూ 1000 మందిని 2000 మందిని చంపేస్తారన్నమాట. అటువంటి శిక్షణ, భయంకరమైన శిక్షణ నడుస్తున్నది. మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. కానీ ఇక్కడ అటువంటి శిక్షణ కాదు. బతుకు బతికించు, నీతో పాటు 10 మందిని 100 మందిని శాంతి మార్గంలో, వైదిక మార్గంలో తీసుకురా అని ప్రేమపూర్వకంగా నేర్పించే శిక్షణ ఇది. బాల్యంలోనే చిన్న పిల్లలకు మంచి సంస్కారాలు కలగాలి అని లక్ష్యంతో శిబిరాన్ని ఏర్పరిచినప్పటికీ కూడా రాను 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 మెటీరియలిస్టిక్ లైఫ్ స్టైల్ అంటే భౌతికమైన జీవన విధానం పెరిగిపోవడం వల్ల మనకు విద్యార్థులు తక్కువ మంది వచ్చారు, 20 మంది వచ్చారు. కనుక ఎక్కడ చూసినా కూడా క్యాంపులు పెడుతున్నారు, చిల్డ్రన్స్ క్యాంపులను పెడుతున్నారు. అక్కడ ఏం నేర్పుతున్నారంటే స్కేటింగ్, స్విమ్మింగ్, రైఫిల్ షూటింగ్, హార్స్ రైడింగ్, రాక్ అండ్ రోల్ డ్యాన్సు, డిస్కో డ్యాన్సు, ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తున్నారు తప్ప మానవ జీవితానికి అవసరమైనటువంటి నైతిక శిక్షణ, ధార్మిక శిక్షణ మాత్రం శూన్యము. కనుక ఇక్కడ మనము ఆరోగ్యము ఎలా రక్షించుకోవాలి, నైతిక విలువలంటే ఏమిటి, ధర్మ కార్యాలంటే ఏమిటి, బంధుమిత్రులతో ఎలా మెలగాలి, తల్లి తండ్రి గురువులు ప్రధాన దేవతలు వారితో ఎలా మెలగాలి, వారి విలువ ఏమిటి, మన దేశం గొప్పతనం ఏమిటి, అలాగే యోగా, ప్రాణాయామం అనేక విషయాలు 15 రోజుల్లో కుంభవర్షంలాగా కురిపించాం. వీళ్ళందరూ కూడా అందులో తడిసిపోయారు. కాబట్టి అందరూ కూడా ఇటువంటి శిబిరాలకు సంతానాన్ని పంపించాలి. ఊరికే కనేసి 1,00,000 రూపాయలు 2 లక్షలు పెట్టి స్కూళ్ళకు పంపించేసి చేతులు దులుపుకుంటున్నారు. చివరికి వాళ్ళు భయంకరమైనటువంటి పతనాన్ని పొందుతూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం మనం. టీనేజ్ పిల్లల లోపల డిసిప్లిన్ కనిపించట్లేదు, నైతిక విలువలు లేవు, లవ్ అఫైర్లు అంటూ తిరుగుతున్నారు, చదువు శూన్యం.
కాబట్టి ఇటువంటి శిబిరాలకు 100, 200, 1000 మంది వరకు రావాలి అసలు. అంటే ఆ స్పృహ మనుషుల్లో పోయింది. కనుక మనకు వేదం ఏం చెప్తుంది అంటే అవిద్యను నశింపజేసి విద్యను పెంపొందింపజేయవలెను. కాబట్టి అవిద్య అంటే మనం అనుకుంటాం విద్య అవిద్య అంటే ఏమిటి? సర్టిఫికెట్లు, ర్యాంకులు, మార్కులు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, అవి విద్యా కేంద్రాలు అనుకుంటున్నాం. అవి భౌతిక విద్యను మాత్రమే చెప్తున్నాయండి. ఆత్మ విద్య కేవలము గురుకులంలో, వైదిక పాఠశాలలో మాత్రమే జరుగుతుంది, వైదిక శిబిరాల్లో మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఆత్మ విద్యను నేర్పించాం. కేవల భౌతిక విద్య వల్ల మనిషి రాక్షసునిలాగా మారిపోతాడు. ఈనాడు మనుషులంతా గాలిస్తున్నారు, భూలోకం వదిలిపెట్టేసి ఎక్కడ చంద్రలోకం, ఇంకేదో బృహస్పతి, ఇంకేదో గ్రహంలో ఏమో ఉంది, అక్కడ కూడా తవ్వి తీసుకుందాము, అమ్ముకుందాము, బిజినెస్ చేసుకుందాము అనే ఆలోచనలు కనిపిస్తున్నాయి. భారతదేశంలో కూడా మన మహర్షుల పరంపరను మనం మర్చిపోయి భౌతిక ఉన్మాదం వైపు పరుగులు తీస్తూ ఉన్నాం. దాని దుష్ఫలితాలు ఇంటింటా కనిపిస్తున్నాయి మనకు. కాబట్టి భౌతికము అవసరమే, కానీ భౌతికం అనేది లక్ష్యము కాదు, ఆత్మ లక్ష్యము. ఆ ఆత్మతత్వం తెలుసుకోవడానికి శరీరాన్ని నువ్వు వినియోగించుకో. కానీ ఆ లక్ష్యం పోవడం వల్ల ఈనాడు చిన్న వయసులోనే మానసిక రోగులుగా, సైకోలుగా, శాడిస్టులుగా, రోగులుగా మనుషులు మారిపోతున్నారు. కాబట్టి మనం అందరం కూడా వేదమాత ఉపదేశం తెలుసుకోవాలి. వేదాల్లో చిన్న చిన్న మాటలతో ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. పృథివీం యచ్చ పృథివీం ద్రుంహ పృథివీం మాహింసీహి. భూమాతను నువ్వు అడుక్కో, భూమాతను వర్ధిల్లజేయి, భూమాతను హింసించకు అని వేదం చెప్తోంది. ఈనాడు భూమాతను హింసిస్తున్నారు. మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, రకరకాల మాఫియాలు అయిపోయాయి. ఎక్కడ చూస్తే అక్కడ తవ్వుకోవడము, తీసుకోవడము, అమ్ముకోవడం. బట్ ఈ భూమాతను మనం కాపాడుకోవాలి. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎన్నో శాటిలైట్లు, ఉపగ్రహాలు, రాకెట్లు పంపించి తెలుసుకున్నది ఏమిటంటే ఈ భూలోకము తప్ప మరి మనుషులున్నటువంటి మరొక లోకం అయితే వాళ్ళ దృష్టికి రాలేదు, ఇంతవరకు రాలేదు. ఎన్నో లక్షల కోట్ల గ్రహాలు, ఉపగ్రహాలు కనబడుతున్నాయి, కానీ గ్రీన్ ప్లానెట్, హరిత గ్రహము కేవలము మనదే కనిపిస్తోంది. ఇంకా వేరేది కనిపిస్తే వీళ్ళు ఏం చేసి చచ్చేవాళ్ళు, కానీ భగవంతుడు మాత్రం అది తెలియకుండా చేస్తున్నాడు. ఇంకో చోట ఉండొచ్చు, జీవులు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఇంతవరకు వీళ్ళకి సమాచారం దొరకలేదు ఈ శాస్త్రవేత్తలకు. కనుక మనము శాస్త్రవేత్తలు నోబెల్ బహుమతి పొందిన వాళ్ళు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, హత్యలు చేశారు, రకరకాల దుర్వ్యసనాల పాలైపోయారు. మనం చూసాం, పేపర్లో ఇచ్చారు, ఇస్రో శాస్త్రవేత్త నాగేశ్వరరావు ఎవరో భార్యను చంపేశాడు, తను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కనుక శాస్త్రవేత్తలు అంటే కేవలము భౌతిక తత్వాలు తెలుసుకుంటారు, ఆత్మతత్వము శూన్యము. ఎప్పటిదాకా ఆత్మ గురించి మనకు ఎంతో కొంత తెలియదో అప్పటిదాకా మనకు జంతువులకు తేడా ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మనము వేదమాత ఉపదేశము, శాంతి ఉపదేశాన్ని మనం తెలుసుకున్నాము, సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించాము. మరి అలాగ ఆహార నియమాలు పాటించుకుంటే అనేక రోగాలు తగ్గిపోతాయి. అడ్డమైన చెత్త తిండి అంతా కూడా బయట తినకుండా పిల్లలు కూడా తమ నాలుకను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. వాళ్ళు ఏది అడిగితే అది కొండ మీద కోతిని కూడా తెచ్చిస్తున్నారు. దానివల్ల వాళ్ళ బుద్ధి కూడా అలాగే మారిపోతూ ఉంది. కనుక మరి ఇటువంటి శిబిరము మనము ఎండాకాలంలో సెలవులు ఉంటాయి కాబట్టి నిర్వహించుకున్నాం. ఎప్పుడు పడితే అప్పుడు పెడితే కూడా దొరకరు విద్యార్థులు. బట్ ఇది అత్యంత ప్రధానమైనటువంటి విద్య. మరి ఇటువంటి శిబిర నిర్వహణ చేయాలంటే మరి మేనేజ్మెంట్ స్కిల్స్ అవసరం, అలాగే శ్రమ కూడా ఉంటుంది. మరి శ్రమ లేకుండా తన ఇంట్లో ఒక్కరో ఇద్దరో పిల్లల్ని కూడా ఈరోజు సరిగ్గా పెంచలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. మరి ఇక్కడ 20 మంది వాళ్ళు, 10 మంది వీళ్ళు, మొత్తం 40-50 మంది దాకా అందరికీ కూడా ఇక్కడ మేనేజ్మెంటు అమ్మగారు కళ్యాణి గారు, అలాగే వారి భర్త రవీంద్రనాథ్ గారు చక్కగా చేశారు. అనేక ఏర్పాట్లు చేశారు. 24 గంటలు కూడా శ్రమించారు, తపస్సు చేశారని చెప్పుకోవచ్చు.
ప్రతి చోట కూడా వ్యవస్థ లోపల కొన్ని లోటుపాట్లు ఉంటాయి, మన ఇంట్లో కూడా ఉంటాయి. కాబట్టి లోటుపాట్ల కంటే మనము ఈ శిబిరంలో నేర్చుకున్నది, సాధించింది ఏమిటి అనేది ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. చాలామంది పిల్లలకు పిచ్చి పిచ్చి తిండ్లు అలవాటైపోయి ఇక్కడ భోజనం కూడా వాళ్లకు నచ్చలేదు, కానీ అని ఇక్కడ వేరే గతి లేదు కాబట్టి తిన్నారు. కానీ ఇది నిజమైన సరైనటువంటి ఆహారం, ఇది సాత్వికమైన ఆహారం. కాబట్టి ఇంట్లో ఆయిల్ ఫుడ్ తినేసి, చెత్త తిండి తినేసి 9 గంటల దాకా పడుకోవడము, 8 దాకా పడుకోవడము, స్కూలుకు స్టార్టింగ్ అంటే ఒక అరగంట ముందు లేచి స్నానం చేసి వెళ్ళిపోవడం, అలాగా మనం చూస్తున్నాం. 20 ఏళ్ళు వచ్చేసరికి రోగగ్రస్తులుగా మారిపోతున్నారు. కాబట్టి ఆరోగ్య నియమాలు అందరూ కూడా పాటించాలి. మనకు డబ్బు కంటే, అధికారం కంటే ఆరోగ్యము, శీలము అంటే క్యారెక్టర్ చాలా ముఖ్యమైనది అనేది గుర్తుపెట్టుకోండి. మహిళా మణులు, బాలికలు ముఖ్యంగా క్యారెక్టర్ గురించి చాలా చెప్పారు. ఇక్కడ అమ్మగారు చెప్పారు, ఇంకా వచ్చిన అతిథులు కూడా చెప్పారు. కనుక ఒక భారత మాతకు జై అంటాం, భారత పితకు జై అని ఎవ్వరు అనరు. ఎందుకనరు అంటే ఒక భారత మాత, ఒక భారతదేశంలో పుట్టినటువంటి ఒక మహిళ మీద, భుజస్కంధాల మీద ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది, పురుషుల మీద ఆధారపడి లేదు. ఒక ఇంటి గౌరవాన్ని కాపాడేది మహిళా పాలిక మాత్రమే. కాబట్టి ఆమె తెలుసుకొని లోకంలో సక్రమంగా వ్యవహారం చేస్తే మరి తన పుట్టినింటికి, మెట్టినింటికి పేరు తీసుకువస్తుంది. కాబట్టి అటువంటి విషయాలు ఎన్నో కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి 15 రోజుల పాటు ఈ బ్రహ్మాండంలో, ఈ కలియుగంలో, ఈ కాలము, ఈ కాల ప్రవాహంలో మనం కలిసాం. మళ్ళీ అందరము తప్పకుండా కలుస్తామా కలవమా తెలియదు. కాబట్టి ఇది అవకాశము భగవంతుడు కల్పించాడు, మనం కూడా సంకల్పం కలిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంటికి పోయిన తర్వాత అగ్నిహోత్రం చేసుకోండి అని అమ్మగారు చెప్తున్నారు రోజు పిల్లలకు, 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకు. పెద్ద కష్టమైంది ఏం కాదు, నిత్యాగ్నిహోత్రం చూసుకున్నారు కదా మీరు. కాబట్టి కనీసం రోజు కాకపోయినా వారానికి ఒక్క రోజైనా చేసే ప్రయత్నం చేయాలి. శ్రీదేవి, భూదేవి, రమా, ఇంకెవరున్నారు, అందరూ కూడా మహిళా మణులు తలుచుకుంటే చేయవచ్చు. కాబట్టి ఒక దివ్యమైన, దృఢమైనటువంటి సంకల్పాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళండి. మీ తల్లిదండ్రులకు కూడా మీరు కౌన్సిలింగ్ చేయండి, వాళ్ళను కూడా మార్చే ప్రయత్నం చేయండి. అంతేగాని మరి గుంపులో గోవింద గొర్రెల మంద అని మళ్ళీ మీరు కలవకండి అందులో. కాబట్టి తల్లికి, తండ్రికి కూడా ప్రేమపూర్వకంగా మంచి మాటలు చెప్పవచ్చు, వాళ్ళలో కూడా మార్పు తీసుకురావచ్చు. మన బంధుమిత్రులలో కూడా మార్పు తీసుకురావచ్చు. మనము సరిగ్గా నిలబడితే, మనకు సరిగా తలకెక్కితే జరిగే పనది. కాబట్టి మీరందరూ కూడా మరి జీవితాన్ని, మన భారత మాత కీర్తి ప్రతిష్టలు పెంచడానికి, అలాగే ఇటువంటి మాటలు మీకు ఎక్కడా కూడా మళ్ళీ చెప్పేవాళ్ళు ఉండరు, ప్రోత్సహించే వాళ్ళు ఉండరు, అటువంటి వాతావరణం ఉండదు. బురదలోనే కమలం వికసిస్తుంది. బురద లాంటి సమాజంలోకి వెళ్ళిపోతున్నారు మీరు. కాబట్టి ఆ బురద లోపల, ఆ బురద అంటకుండా మరి కమలం వికసించి సుగంధాన్ని పంచిపెట్టినట్టుగా మనము కూడా అందరికీ కూడా వేద సందేశాన్ని, శాంతి సందేశాన్ని పంచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి శక్తియుక్తులను మనం పెంచుకోవాలి, వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి. అదే మన ఈ శిబిరము కోరుకునేటటువంటి లక్ష్యం. ఓం శాంతి. ఇవాళ ఇక్కడికి వచ్చిన పిల్లల్లో చాలా గొప్ప పూర్వ చరిత్ర ఉన్న వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అందుకే మేము చాలా ప్రోత్సహిస్తున్నాం. అమ్మా మీరు తయారవ్వాలి అని. మేము శిబిరంలో ఉన్నప్పుడు గురువులు మమ్మల్ని అట్లాగే ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహ బలం చేత ఈరోజు 60 సంవత్సరాలు వచ్చినాయని మాకు గుర్తులేదు. చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప మా వయసు ఎప్పుడు మాకు గుర్తురాదు. మీరు కూడా జ్వాలల్లాగా వెలగాలి. ఏమ్మా, మీ వంశంలో ఏదైతే పూర్వ చరిత్ర ఉందో దాన్ని మీరు పునః కొనసాగించాలి. శ్రీదేవి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాత ముత్తోలండి అంటరాంతనాన్ని నిర్మూలించడానికి ఆ ఊర్లో ఉన్నటువంటి నిమ్న వర్గాలను వాళ్ళని కూడా పిలిచి సహపంక్తి భోజనం పెట్టారు. వల్లభాపురంలో పెడితే
అగ్రవర్గాల వాళ్ళకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ కుటుంబాన్ని వెలివేశారు. వెలివేసి వాళ్ళకి అసలు ఏమి పాలు